Education here at Sun can be an excellent choice for any students. మేము నటులమే కానీ ముందు దానికంటే ముందు మేము మనుషులం అని చెప్పేసి ఆ మాట చివరికి అక్కడ ఉండాలా పారిపోవాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మేము. ఇంత ప్రెజర్ ఎందుకు పెడుతున్నారు మీరు? వీళ్ళు వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని ఒక కంటెంట్ క్రియేట్ చేసి వదిలేస్తున్నారు మార్కెట్లో. భరద్వాజ గారు, రాధిక గారికి సంబంధించి ఒక ఎమోషనల్ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది, చూసారా? చూశాను. మేము నటులమే కానీ ముందు దానికంటే ముందు మేము మనుషులం అని చెప్పేసి ఆ మాట అంటే ఆవేదన బాగా. అవును, అంటే ఆవిడ కవరేజ్ పేరుతో వచ్చేసిన తర్వాత మీ కవరేజ్ అనేది ఎక్కడ ఉన్నాము అనేది కూడా మీరు మర్చిపోతున్నారు. కొంత ఉద్విగ్నభరితమైనటువంటి మూమెంట్స్ ఉంటాయి ఎవరికైనా సరే జీవితంలో. అక్కడ జరుగుతోంది ఒక అంతిమయాత్ర. ఒక ఆయన చనిపోయాడు, భాగ్యరాజ. అక్కడ వెళ్ళి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది మాకు వాళ్ళతో. ఉండి అక్కడికి రాగానే మీరందరూ కవరేజ్ పేరుతో ముగిపోయి ప్రైవసీ లేకుండా చేసి అసలు కదలలేని పరిస్థితి కల్పించేస్తున్నారు. ఇది చివరికి అక్కడ ఉండాలా పారిపోవాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మేము. ఇంత ప్రెజర్ ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే మీరు కంటెంట్ క్రియేషన్ కోసం వచ్చి మా మీద దాడి చేయొద్దు. అంటే అక్కడ ఇంకొక మాట్లాడిన వీడియో కాకుండా ఇంకొక వీడియో ఉంది. అవును, జనాల మధ్యలో చిక్కుకుపోయి విపరీతమైన సఫకేషన్, అసలు నిలబడనివ్వట్లేదు, నెట్టేస్తున్నారు. అంటే ఆవిడ వస్తున్నటువంటి ప్రాంతంలో ఒకవైపు ఒక సెలబ్రిటీతో మాట్లాడుతున్నారు, ఈ మైకులు పెట్టేసి మాట్లాడిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ ఇటు వస్తోంది, ఇటువైపు ఇంకొకటి ఏదో జరుగుతోంది. ఆవిడ మధ్యలో నుంచి వస్తున్నారు, ఆవిడ మీద దాడి జరిగింది. ఆవిడతో మాట్లాడించడం కోసం చాలామంది మూగారు. వీళ్ళకి తోడు ఈ సెల్ ఫోన్స్తో ఆ ప్రాంతానికి చేరిపోయినటువంటి, అంటే అక్కడికి సినిమా సెలబ్రిటీస్ వస్తారు అని తెలిసి ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు అక్కడికి వచ్చేసి ఓపెన్ చేసి ఎవరో ఒకళ్ళని వీడియో తీసి వారి వారి సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ పేజీల్లో అప్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంతో ఎగబడిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. కంపారిటివ్గా మీడియాతో పోలిస్తే వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి చోట. అవును, చాలా ఎక్కువ ఉంటుంది మేడం. అంటే ప్రతి వాళ్ళకి ఒక యూట్యూబ్ వ్యవస్థ ఉంది. అంటే పర్సనల్ లెవెల్లో పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో రష్ అయిపోతున్నారు, అక్కడికి వచ్చేస్తున్నారు. ఏ మాత్రము వాళ్ళకి కంటెంట్ ముఖ్యమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోరు. అదేలేండి, యూట్యూబ్ ఒకటే కాదు, అన్ని పేజీలు, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఎవరికి వాళ్ళకి, ఎవరి ఛానల్ వాళ్ళకు ఉంది, ఎవరి యూట్యూబ్ వాళ్ళకు ఉంది. ఇది ఇప్పుడు మీడియా అనేది కేవలం ఒక వ్యవస్థకి సంబంధించిన గొడవ కాదు, ఇది పర్సనల్ అఫైర్గా మారిపోయింది. కవరేజ్ అనేది కూడా పర్సనల్ అఫైర్గా మారిపోయింది. ఒక ఫోన్ పట్టుకొని అలా రోడ్డు మీదకి వెళ్ళి 10 వీడియోలు పట్టుకొచ్చేస్తే దాన్ని కూర్చుని నైట్ వండేసి మార్కెట్లోకి వదిలేస్తే దానికి వచ్చే వ్యూస్ దానికి వస్తాయి. అది చేసే బిజినెస్ అది చేస్తుంది అనే మూడ్లోకి వెళ్ళిపోయారు. ఏది యూత్ పర్టికులర్గా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇక్కడ డబ్బులు వెతుకుతున్నారు. ఈ డబ్బులు వెతికే క్రమంలో వీళ్ళు ఏ ఈవెంట్ జరిగినా అక్కడికి జ్వరబడిపోయి అక్కడ ఏదో పద్ధతిలో, ఇది ఎలా తయారైందంటే ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, ఒక ఆడియో ఫంక్షనో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంటో జరుగుతూ ఉంటుంది. వెనక రోస్లో ఉన్న వాళ్ళు ఎటో చూస్తూ ఉంటారు. చూస్తున్న విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో అన్కాన్షియస్గా ఒక మూడ్లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు చూస్తున్న వైపు ఇంకెవరో ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు ఇంకెక్కడో ఫోన్ పెట్టి తీసేస్తారు. తీసేసి అంతలా ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాం, ఆ ఫంక్షన్కి సంబంధం లేకుండా సెలబ్రిటీలు ఫేస్లు వేసేస్తున్నారు. అదే షూట్ చేసేసి వీళ్ళు వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని ఒక కంటెంట్ క్రియేట్ చేసి వదిలేస్తున్నారు మార్కెట్లో. చూస్తున్న వాడికి నిజమే అనిపిస్తుంది అది చూస్తే. ఇది ప్రమాదం. ఇలా వాళ్ళు ఎక్కడో ఎయిర్పోర్ట్లో దిగి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎయిర్పోర్ట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు. వీళ్ళు ఉండి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు, ఏవో కాస్ట్యూమ్స్లో ఉంటారు. వాళ్ళు
వాళ్ళు ఇక్కడ ఈ ప్రమాదం ఉంటుందని అనుకోరు. వెంటనే బయటకు వచ్చి ఏదో వెహికల్ ఎక్కి వాళ్ళ ఏరియాకి వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటూ ఆ మూడ్లో ఉంటారు. ఆ మూడ్లో ఉండి వాళ్ళు మేకప్ ఉండదు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, ప్రిపేర్డ్గా ఉండరు. ఆ అన్ప్రిపేర్డ్నెస్లో వాళ్ళని షూట్ చేసి దాన్ని వీధిలో పెట్టేసి వీళ్ళు ఇలా ఉంటారు తెలుసా మీకు బయట అని చెప్పేసి ఒక డైలాగ్ పెట్టేసి దానికి ఒక వ్యాఖ్య పెట్టేసి మార్కెట్లో వదిలేస్తారు. ఇది కూడా సెలబ్రిటీల ప్రైవసీని అలాగే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్గా కూడా జరిగిపోతుంది. ఇది ప్రమాదం. అదే మీరు చెప్పింది వాస్తవం, కానీ అంతకంటే ప్రమాదం ఏంటంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అది కూడా అర్థం చేసుకోవట్లేదు. మనం గతంలో ఒక వీడియో చూసాం, రాజమౌళి గారి పైన ఒక అతను ఫోన్ వేసుకుని పడిపోయాడు. అవును, ఆయన ఒక రకంగా అయితే అతను నెట్టేసి కొంత అసహనం ఉంటుంది, సహజం. ఏం చేయాలో అర్థం కాదు. అదే ఇప్పుడు అక్కడ క్రైసిస్ ఎలా ఉంటుందంటే అసహనం ప్రకటిస్తే మీరు ఇలా బిహేవ్ చేస్తారా పబ్లిక్తో అని చెప్పి అదొక ఇష్యూగా మారుస్తారు. అది కూడా క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామే. ఇది క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామే. వాళ్ళు వచ్చిన ఈవెంట్ ఏమిటి, అక్కడ సందర్భం ఏమిటి? కోటా గారు చనిపోయినప్పుడు జరిగింది ఇది రాజమౌళి గారితో. అవును, రాజమౌళి గారి మీద పడిపోయి, అంటే ఆయన అవతలేదో షూట్ చేస్తూ ఈయన వస్తాను చూసుకోకుండా ఆయన మీద పడిపోయారు. అవును. ఇప్పుడేమో రాధిక గారు, భాగ్యరాజ్ గారు చనిపోయినప్పుడు రాధిక గారు ఆవిడ పరిస్థితి అదే, దాదాపు అది మొత్తం మీద పడిపోయారు. ఇక్కడైతే ఇంకా మరీ దారుణం, రాధిక గారి విషయం దారుణం. ఇక ఆవిడ బరస్ట్ అయ్యారు తట్టుకోలేక, ఇక లాభం లేదు, ఒక వార్నింగ్ ఇచ్చి తీరాలి అన్న ధోరణిలో ఆవిడ చాలా బాధతోనే మాట్లాడారు. మాట్లాడి మీ కంటెంట్ కోసం మా జీవితాల్లోకి జొరబడి, అంటే అక్కడ మీడియా మొత్తాన్ని అడ్రస్ చేశారు ఆవిడ. కాకపోతే పద్ధతిగా పక్కన నుంచొని కవరేజ్ చేస్తున్న వాళ్ళకి మీడియా అది వేరు. ప్రతి ఒక్కడు మీడియా కిందకు వచ్చేస్తున్నారు. మీడియా పేరు చెప్పి ఇప్పుడు ఏదో ఫోన్ ఉంటుంది, దానిలోనే ఎడిట్ చేసి పెట్టేస్తారు. అవి రీల్స్, షార్ట్స్, రకరకాల పేర్లతో కంటెంట్ డ్రైవ్ అయిపోతుంది. అదేలేండి. ఈ డ్రైవ్ చేయటానికి దాని నుంచి కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక వృత్తిగా ఎంచుకుని నడుస్తున్న వాళ్ళు చాలామంది తయారైపోయారు. వీళ్ళకి గుర్తింపు ఏమి ఉండదు, సమాజంలో ప్రెస్గా గుర్తింపు ఉండదు. కానీ వాళ్ళు అలా అనుకుంటారు, సెల్ఫ్ క్లైమ్డ్. వాళ్ళని అలా అనుకుని రోడ్డు మీదకి వచ్చేసి ఏదైనా షూట్ చేసి ఆ రోజు కొంత రెవెన్యూ జనరేట్ చేయాలి అన్న ఒకటే ప్రోగ్రాం. మిగిలిన గొడవలతో వాడికి సంబంధం లేదు. అందుకని చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు వాళ్ళు. ఎవరినైనా సరే వాడికి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏదో పద్ధతిలో అవతలడికి తెలియకుండా షూట్ చేసేసి దాన్ని ఇంకెక్కడో పెట్టేస్తాడు. దీనివలన చాలామంది, ఇప్పుడు ఆవిడ పర్సనల్గా ఫిజికల్గా సఫర్ అయ్యారు, అయినా రాజమౌళి గారు కూడా అలాగే ఇబ్బంది పడ్డాడు. ఇంతకంటే దారుణమైన ఇబ్బందులకి జనాల్ని గురి చేస్తున్నారు వీళ్ళు. అంటే గెరిల్లా షూట్ల వలన అవతల వాడికి చెప్పి కన్సర్న్ తీసుకుని షూట్ చేసి అది పెడితే ఒక పద్ధతి. ఇక్కడ అదేం ఉండదు. వాళ్ళు ఎక్కడో కూర్చుని ఇంకెవరి వైపు చూస్తుంటే షూట్ చేసేసి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని వీడు స్టోరీ రాసేస్తే ఎలాగే? వాళ్ళకి ఆ షర్ట్ నచ్చి ఉండొచ్చు, ఆ డిజైన్ నచ్చి చూసి ఉండొచ్చు, దానికి కూడా మీరు ఏదేదో ఊహించుకోవడానికి అవకాశం కల్పిస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అని అనుకుని వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పెట్టే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకని వీటి మీద ఒక నియంత్రణ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ నియంత్రణ ఎలా చెయ్యాలి అనే దానికి సంబంధించి ఏదైనా చాలా సందర్భాల్లో నిజానికి కొంత కట్టడి చేస్తారు. అక్కడ పోలీసు యంత్రాంగం కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితికి పబ్లిక్ తీసుకెళ్ళట్లేదు. ఈ అత్యుత్సాహవంతంగా కంటెంట్ క్రియేషన్ అనే పేరుతో జొరబడిపోతున్న వాళ్ళ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక బ్యారికేడ్ సిస్టమ్ పెట్టి ప్రాపర్ ఐడీలు వెరిఫై చేసి అలా మీరు అలౌ చేసి, అంటే చాలా ప్రిపేర్నెస్ కావాల్సిన పరిస్థితి దీని నుంచి అవాయిడ్ అవ్వాలంటే. అందుకని వీళ్ళ ఆవేదనల్ని అర్థం చేసుకుని ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ మీరు ఫోన్ తీసి వీడియో తీయటానికి వీలు లేదు పబ్లిక్ స్పేసెస్లో అన్న ధోరణిలో ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఇవే కాదండి, మా పర్సనల్ లెవెల్ రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని కూడా ఎక్కడో కూర్చుని షూట్ చేసేస్తున్నారు. చేసేసి చూసారా వీళ్ళు ఇలా చెప్తారు కానీ ఇక్కడ ఉన్నారు, ఇది కన్జ్యూమ్ చేస్తున్నారు అని వీడియో పెట్టేస్తాడు. వీడు వాళ్ళ ప్రైవసీలోకి వెడుతున్నామనే కనీసపు స్పృహ ఉండటం లేదు. ఎవడి మీద దాడి చేయాలో అర్థం కాదు, అది రకరకాలుగా షేర్ అయిపోయి ఉంటుంది.
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దాన్ని ఎలా తీయించాలో తెలియదు ఎవరికి. ఇలా జీవితాల్లోకి కెమెరా అంటే ఫోన్లోకి కెమెరా వచ్చేసిన తర్వాత మలయాళంలో పెద్ద ఉద్యమం జరిగింది కదా, ఒక లేడీ ఒక అతను వీడియో తీసి రాంగ్ బిహేవియర్ అని చెప్పేసి షేర్ చేసినందుకు అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా. అవును మనం చూసాము మా కేరళలో అవును. పెద్ద ఉద్యమం జరిగింది, రోడ్డు మీదకి వచ్చేసి అందరూ మీకు ఫోన్ ఉంది కదా అని చెప్పి మీరు ఏది పడితే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది తీసి ప్రపంచం ముందు పడేస్తే అవతల వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అనే జవాబుదారీతనం కూడా ఉండాలి కదా. అదే అది మిస్ అవుతోంది. అందుకని కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సిన సమస్య ఇది. పట్టించుకొని పరిష్కరించాల్సినటువంటి సందర్భము అవసరము ఉంది. అదే చూద్దాం, మీరు అన్నట్టు ఒక మూమెంట్ ఏమైనా వస్తుందా చూద్దాం. థ్యాంక్ యూ.